హాయ్ ఫ్రెండ్స్, మనము బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత దానికి డాట్స్ మార్కింగ్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి, అదేవిధంగా ఎలా స్టిచ్ చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా మార్కింగ్ పెట్టాలో చూద్దాము. ఇక్కడ నేను 3 ఇంచుల మేర మనకి డాట్ అనేది వస్తుందన్నమాట. ఇటు ఉక్సు పట్టి కాజాపట్టి వైపు నుంచి 3.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకొని అక్కడి నుంచి 2 వైపులా 1.5 ఇంచుకి మార్కింగ్ పెడుతున్నా. మీ ఇష్టం, పర్సనాలిటీ బట్టి. సన్నగా ఉన్న వాళ్ళైతే 1, పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళైతే 1.5. ఇక్కడ మనకి 36 సైజు కాబట్టి 2 వైపులా 1.5 ఇంచు మార్కింగ్ పెట్టాను. డాటు పొడవు అనేది 3 ఇంచులు తీసుకున్నా. కొంచెం చిన్నగా కావాలనుకున్నట్లయితే డాటు పొడవు 2.5 కూడా తీసుకోవచ్చు. ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇలా ట్రయాంగిల్ షేప్ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోండి. డాటు పొడవు 3 ఇంచులు, వెడల్పు 1.5 ఇంచు. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఉక్సు పట్టి కాజాపట్టి వైపు మొత్తం పొడవు ఎంత ఉంటుందో అందులో సగ భాగానికి ఇక్కడ 4.5 ఉంది, అందులో 2.5 ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ షేప్ బెల్ట్ కర్వ్ ఇక్కడ చిన్న కటింగ్ అనేది ఇస్తున్నాను. ఎందుకు అంటే షేప్ బెల్ట్ అక్కడ నుంచి రావాలని గుర్తు కోసము చిన్న కటింగ్ అనేది పెట్టాను. ఇప్పుడు ఈ 2.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని డాట్ పొడవు అనేది 2.5 ఇంచులు తీసుకోవాలి. ఇలా 2.5 ఇంచులకు తీసుకొని 2 వైపులా హాఫ్ ఇంచుకు మార్కింగ్ పెట్టుకోండి. లేదు అనుకున్నట్లయితే పావు ఇంచు కూడా పెట్టుకోవచ్చు. సేమ్ మన బ్యాక్ పార్ట్కి డాట్స్ ఏ విధంగా వేసామో సేమ్ అదే విధంగా 2 వైపులా హాఫ్ ఇంచు మార్కింగ్ పెట్టుకొని ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 2 డాట్స్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 2 ఇంచులు ఉంది కదా. సేమ్ ఇంతే గ్యాప్ 3వ డాట్ కూడా రావాలి. ఇలా 2 వైపులా సరి చూసుకోండి. ఇక్కడ మనకి 3వ డాట్ అనేది రావాలి. మనకి చంక రౌండ్ ఎక్కడైతే కర్వ్ తిరుగుతుందో అక్కడ ఒక డాట్ అనేది పెట్టుకొని డాట్ పొడవు అనేది 4 లేదా 4.5 ఇంచులు అనేది తీసుకోవచ్చు. తీసుకొని దీనికి ఒకవైపు మాత్రమే, 2 వైపులా కాదు, ఒకవైపు మాత్రమే జస్ట్ పావు ఇంచు అంటే ఒక పాదం మందం అన్నమాట. అలా చూసుకొని ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ప్రతి డాట్కి అది 1.5 కావచ్చు, 2 కావచ్చు, 2.5 కావచ్చు, ఎంత గ్యాప్ వచ్చినా పర్వాలేదు. సేమ్ 3కి ఒకే గ్యాప్ అనేది రావాలి. ఇక్కడ చూడండి, మనకి సర్కిల్ లాగా రౌండ్ లాగా రావాలన్నమాట. అంటే ఇక్కడ మనకి బస్ట్ పాయింట్, ఇక్కడ ఫిట్టింగ్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్గా వస్తుంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తే బస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా రాదు. ఇక్కడ మనకి 4వ డాట్ కూడా ఉంటుంది, కానీ అది అవసరం లేదు. మనకి మెయిన్గా షేప్ మెయిన్ డాట్ దీనివల్లనే వస్తుందన్నమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని సేమ్ ఇదే విధంగా 2వ వైపున కూడా పెట్టుకోవాలి. మనకి గుర్తుండాలి కదా, అందుకనే చిన్న కటింగ్ అనేది ఇస్తున్నా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ చేస్తే కొంచెం నా వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీరు కావాలంటే యాస్టీస్గా మనకి గుర్తు ఏర్పడుతుంది, లేదంటే ఒకసారి సరి చూసుకొని కూడా ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి డాట్స్ అనేవి ఏంటంటే సేమ్ గ్యాప్ వస్తేనే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది, షేప్ కూడా కరెక్ట్గా వస్తుందన్నమాట. చూసారా ఇలా. తర్వాత ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ కొలత, పక్కన ఎక్స్ట్రా ఖర్చు మార్కింగ్. ఇలా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా మనం మెయిన్ క్లాత్ను కూడా కట్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ క్లాత్ని లైనింగ్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేయాలి. ఇక్కడ అలాగే చేశాను. ఒకటి మనకి రైట్ భాగము, ఒకటి లెఫ్ట్ భాగం. అయితే ఇప్పుడు ఈ డాట్స్ అనేవి ఏ విధంగా కుట్టుకోవాలంటే చాలామంది ఏం చేస్తారంటే ఒకటి భాగము పూర్తిగా కుట్టిన తర్వాత ఇంకో భాగం కుడతారు. అయితే అలా కుట్టద్దు. ఏ విధంగా కుట్టాలి అంటే ఫస్ట్ ఇక్కడ రైట్ భాగము లెఫ్ట్ భాగం ఉంది కదా, ఇప్పుడు రైట్ భాగము మెయిన్ డాట్ వేసుకున్న తర్వాత లెఫ్ట్ భాగము మెయిన్ డాట్ వేసుకోవాలి. తర్వాత ఇంకొక డాట్స్ అన్నమాట, అంటే ఉక్సు పట్టి కాజాపట్టి వైపు, తర్వాత చంక భాగం వైపు. మరి ఇలా ఎందుకు వేసుకోవాలంటే మీకేమైనా ఎక్కువ తక్కువ వచ్చినట్టుగా అనిపిస్తే ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ వేయడం వల్ల మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఒక భాగం పూర్తిగా రైట్, ఒక భాగం పూర్తిగా లెఫ్ట్ వేస్తే తెలిసే అవకాశం ఉండదు. ఫస్ట్ మనం మెయిన్ డాట్ని వేయాలి. ఇలా షోల్డర్ వరకు పట్టుకోండి. అక్కడ వరకే కాకుండా చివరి వరకు పట్టేసుకొని మనం ఆల్రెడీ చిన్న కటింగ్ అనేది ఇచ్చాం కదా, ఎక్కడ వరకు ఫోల్డ్ చేయాలని చెప్పేసి అక్కడ వరకు ఫోల్డ్ చేయండి. తర్వాత ఆల్రెడీ ఇక్కడ మనం మార్కింగ్ అనేది పెట్టాం ఎంతవరకు రావాలి అని మనము. ఓకేనా? సేమ్ అదేవిధంగా ఇలా క్రాస్గా రావాలి. ఈ చివరి భాగాన రివర్స్ కుట్టు వేసుకోవాలి, లేదా కుట్టుని పొడిగించాలన్నమాట. ఖచ్చితంగా చిన్న కుట్టు పెట్టుకోవాలి డాట్స్కి. కొత్త వాళ్ళైతే డబల్ కుట్టు వేసుకోండి, మీ చాయిస్. కానీ చిన్న కుట్టు కంపల్సరీగా పెట్టుకోండి. ఈ చివరి భాగాన్ని రివర్స్ కుట్టు ఇచ్చి వీలైతే
కుట్టుని దారాన్ని పొడిగించాలన్నమాట. సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఇంకొక భాగాన్ని తీసుకోవాలి. అంటే మనం ఇంతకుముందు వేసింది రైట్ అనుకుంటే ఇది లెఫ్ట్ అనమాట. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా మనకి జస్ట్ మన మార్కింగ్ పెట్టుకునేటప్పుడే ఎక్కడ వస్తుందో మనం కటింగ్ చేసుకున్నాము, మార్కింగ్ కూడా పెట్టుకున్నాం. సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకొని స్టార్టింగ్ ఎండింగ్ ఖచ్చితంగా రివర్స్ కుట్టు వేయండి, దారాన్ని పొడిగించండి, ఇలా రావాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, రెండు సమానంగా వచ్చాయా లేదా అని చెప్పేసి. చూడండి ఇక్కడ సమానంగా వచ్చాయి. ఎందుకంటే మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా దారం అనేది కొంచెం పొడవుగా వదిలేసుకోండి. ఇప్పుడు రెండో డాట్ ఇక్కడ నేను ఉక్సు పట్టి కాజా పట్టి వైపు వేస్తున్నాను. మీ చాయిస్, మీరు కావాలంటే చంక భాగం వైపు కూడా వేసుకోవచ్చు. కానీ ఫస్ట్ మాత్రము మెయిన్ డాట్ కిందిదే వేయాలి ఫస్ట్ మాత్రం. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి వైపు వేస్తున్నాను. ఇలా చూసుకొని డబల్ ఫోల్డ్ వేసుకొని ఇలా క్రాస్గా చివరికి వచ్చేసరికి షార్ప్గా అంటే కొచ్చగా అన్నమాట, ట్రయాంగిల్ షేప్ లాగా ఇలా రావాలి. అదేవిధంగా దారాన్ని పొడిగించుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా. ఇక్కడ ఏంటంటే చాలామంది డాట్స్ వేసేటప్పుడు ఇలా పై పొరను పట్టుకున్నారనుకోండి, కేవలం లైనింగే వస్తుంది. అంటే మెయిన్ క్లాత్ జార్జెట్, షిఫాన్, ట్రాన్స్పరెంట్ అనుకోండి, మీరు ఇలా పడితే లైనింగే వస్తుంది. ఒకవేళ శారీ మందంగా ఉంటే బ్లౌజ్ పీస్ రెండు వస్తాయి, పల్చగా ఉంటే ఓన్లీ లైనింగే వస్తుంది. కాబట్టి పట్టేటప్పుడు రెండు పట్టుకోండి, లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి పట్టుకోండి. కొత్త వాళ్ళకైతే ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మూడో డాట్ చంక భాగం వైపు చూడండి, ఇలా ఇలా చూసుకున్నప్పుడు రెండింటిని కలిపి పట్టుకోవాలి. రెండింటిని అంటే లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి అనమాట. ఒకసారి సరి చూసుకోవాలి. మీకు మార్కింగ్ కనిపించలేదు అనుకుంటే మళ్ళీ ఇక్కడ మార్కింగ్ అనేది పెడుతున్నాను. మీకు ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు, కొత్త వాళ్ళైతే కనుక ఈ విధంగా వేసుకోండి. ఇలా వేసుకుంటే అంటే ఒక భాగము రైట్ భాగము, ఒక భాగము లెఫ్ట్ భాగము, ఈ విధంగా వేసుకుంటే మనకైనా మిస్టేక్ అయినా ఎక్కువ తక్కువ అనిపించినా మనం ఈజీగా గుర్తుపడతామన్నమాట. ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఇలా డాట్స్ వేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి మూడిటికి వేసేసాను. ఇప్పుడు ఇక్కడ ఒక రైట్ భాగం ఒక లెఫ్ట్ భాగం చూపిస్తున్నాను. మనకి ఇక్కడ కప్స్ లాగా వస్తాయి అనమాట. అంటే ఇక్కడ మన లోపల ఎలాంటి కప్స్ వేయకపోయినా, చాలామంది కప్స్ కూడా వేసుకుంటారు కదా కొంతమంది, ఎలాంటి కప్స్ వేయకపోయినా కూడా ఇక్కడ చూడండి షేప్ అనేది ఏ విధంగా వచ్చిందో చూసారా. ఇలా మధ్యలో ఇలా పఫ్ లాగా వచ్చింది, గమనించారా. అంటే ఇక్కడ మనం ఎలాంటి కప్స్ కూడా వేయలేదు, వేయకపోయినా కూడా ఈ విధంగా వచ్చింది. మరి ఎలా వచ్చిందంటే మనం డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా మార్కింగ్ పెట్టి స్టిచ్చింగ్ చేయడం వల్ల ఈ విధంగా వచ్చిందన్నమాట. ఇలా చాలా సింపుల్గా ఈజీగా డాట్స్ మార్కింగ్ పెట్టి ఈ విధంగా కుట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.